హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవని ఫోన్లో ఉన్న వీడియో చూసి పల్లవి నిజస్వరూపం బయటపడేలా చేసిన ఆరాధ్య, పల్లవి చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి గెంటేసిన కమల్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రాజేంద్ర కోసం కుటుంబంలోని అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. పల్లవి మాత్రం హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి ఎలా రాజేంద్రని చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీద ఉన్న రాజేంద్రని చూసి అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. అప్పుడే ఇక సిస్టర్ రాజేంద్రలో చలనం గమనిస్తుంది. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ డాక్టర్ అని పిలిచి, డాక్టర్, పేషెంట్కి స్పృహ వస్తుంది అని అంటుంది. అది విని కుటుంబంలోని అందరూ కూడా ఒక్కసారిగా సంతోషపడతారు. ఇక పార్వతి, ఒరేయ్ అక్షయ్, కమల్, శ్రీకర్, మీ నాన్నకి స్పృహ వచ్చిందంటరా అని అంటూ ఉంటే, అవునమ్మా, నాన్నకి ఏం కాదు అని సంతోషపడుతూ ఉంటారు. డాక్టర్ రాజేంద్ర దగ్గరికి వెళ్ళి చెకప్ చేస్తూ ఉంటారు. కుటుంబంలోని అందరూ కూడా రాజేంద్ర బెడ్ దగ్గరికి వెళ్ళి రాజేంద్రని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక డాక్టర్ రాజేంద్రని పూర్తిగా చెక్ చేస్తూ ఉంటాడు. రాజేంద్ర మాత్రం కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడే పార్వతి, ఏంటండి అలా చూస్తున్నారేంటి? నేనండి మీ భార్య పార్వతిని అని అంటుంది. ఇక అక్షయ్ కూడా, ఏంటి నాన్న కొత్తగా చూస్తున్నారేంటి? అసలు మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు నాన్న, చెప్పండి అని అక్షయ్ అంటాడు. రాజేంద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. కమల్ కూడా, చెప్పండి నాన్న, మిమ్మల్ని మేడ మీద నుండి తోసేసింది ఎవరో చెప్పండి, ఇప్పుడే వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని కమల్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కానీ రాజేంద్ర మాత్రం ఏమీ మాట్లాడడు. కుటుంబంలోని అందరూ కూడా రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే డాక్టర్, మీరంతా ఒకసారి బయటికి రండి అని అందరినీ బయటికి తీసుకొస్తాడు. ఇక అక్షయ్, ఏంటి డాక్టర్, మా నాన్నగారేంటి మమ్మల్ని చూసి గుర్తుపట్టనట్లుగా అలా వింతగా చూస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, చూడండి, మీ నాన్నగారికి జరిగిన ఈ యాక్సిడెంట్ వల్ల ఆయన బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన మేడ మీద నుండి కింద పడిపోవడానికి ముందు ఏం జరిగిందో ఆయనకి అవేవి గుర్తులేదు. ఇంకా ఆయన బ్రెయిన్ అదే షాక్లో ఉండిపోయింది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కావని, అంటే ఏంటి డాక్టర్, మా మామయ్య గారు మమ్మల్ని గుర్తుపట్టలేరా అని అంటుంది. అలా అని కాదమ్మా, తేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడైతే ఆయనకి ఎలాంటి ప్రాణహాని లేదు. ఇక కాస్త ఉంటే ఆయనకి మెల్లగా గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. అప్పటి వరకు మీరిలా ఆయనని విసిగించి ఆయనతో మాట్లాడి ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. మళ్ళీ పేషెంట్ కోమాలోకి పోయే ప్రమాదం ఉంది. మీరు విసిగించకుండా ఆయనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఈ కవని, పోనీలేండి డాక్టర్, మా మామయ్య గారు మాకు ప్రాణాలతో దక్కారు, అంతే చాలు అని అవని అంటుంది. మీరు ఈరోజు సాయంత్రమే పేషెంట్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని అనగానే అందరూ కూడా సరే డాక్టర్ అని అంటారు. మరో పక్క పల్లవి అయితే ఇంటి దగ్గరే ఉండి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలి, నేను సేఫ్గా ఉండాలి అంటే మామయ్య బ్రతకూడదు, కానీ మామయ్యని లేపేయడానికి సరైన ఛాన్స్ ఒక్కటి దొరకడం లేదు. మామయ్యకి స్పృహ వచ్చేలోపే ఆయనని పూర్తిగా పైకి పంపించేయాలి అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇంటికి ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఇక పల్లవి, ఎవరై ఉంటారు కార్లో అని చూస్తూ ఉంటే అందరూ కూడా కార్లో నుండి దిగుతారు. తర్వాత రాజేంద్రని కూడా వీల్ చైర్లో తీసుకొస్తూ ఉంటారు. రాజేంద్రని చూసి పల్లవికైతే ఒక్కసారిగా పిడుగుపడినట్లుగా షాక్ అయిపోతుంది. చెమటలు తూర్చుకుంటూ, ఇదేంటి, మామయ్య గారు కోలుకున్నారా, ఆయనకి స్పృహ వచ్చిందన్నమాట,
నా గురించి మొత్తం చెప్పేసి ఉంటాడా? ఇప్పుడు కమల్ నన్ను బ్రతకనివ్వడు, ఏం చెయ్యాలి అని పల్లవి చాలా టెన్షన్ పడుతూ చెమటలు తూర్చుకుంటూ ఉంటుంది. రాజేంద్ర గుమ్మం దగ్గరికి రాగానే అప్పుడే ఇక బామ్మ అయితే, పార్వతి, నా కొడుక్కి దిష్టి తీయాలే, వాడికి ఎవరి దిష్టి తగిలినట్టుంది, అందుకే వాడు ఇలా అయిపోయాడు. పల్లవి, నువ్వు వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకురావే, నా కొడుక్కి నేనే దిష్టి తీస్తాను అని అంటుంది. ఇక పల్లవి చెమటలు తూర్చుకుంటూ టెన్షన్ పడుతూనే అలాగే బామ్మ అని లోపలికి వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకువస్తుంది. ఇక రాజేంద్రకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొస్తారు. పల్లవి మాత్రం చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. అది గమనించిన కమల్, పల్లవి, ఏంటి, ఏ విషయం గురించి అంతలా టెన్షన్ పడుతున్నావు? అందరం నాన్న సేఫ్గా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం, మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అనగానే ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మామయ్య నా గురించి ఏం చెప్పలేదన్నమాట, లేకపోతే కమల్ నాతో ఇంత కూల్గా ఎందుకు మాట్లాడతాడు? థ్యాంక్ గాడ్ అని ఇక వెంటనే, ఏం లేదు బావా, మామయ్య గారికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరా అని ఆలోచిస్తున్నాను. మామయ్య గారు ఏమైనా చెప్పారా బావా అని అనగానే, లేదు పల్లవి, మీ కూడా నాన్నకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో చెప్తాడేమో, వాళ్ళ అంతు చూడాలని అనుకున్నాను, కానీ నాన్న చెప్పలేకపోయారు అని అనగానే పల్లవి సంతోషపడుతుంది. ఎందుకు చెప్పలేకపోయారు బావా అని అంటూ ఉంటే కమల్ డాక్టర్ చెప్పిన మాటలన్నీ కూడా పల్లవితో చెప్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చాలా రిలాక్స్ అయిపోయి, అమ్మయ్య, నా గురించి మామయ్య ఏం చెప్పలేడనమాట, తొందరలోనే కోలుకుంటాడని డాక్టర్ చెప్పారంటున్నారు కదా, కోలుకునే లోపే ఈ ముసలోని పైకి పంపించాలి అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజేంద్రకి ఇంట్లో అవని ప్రతి ఒక్కటి సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్రతో, మామయ్య, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను, నన్ను కోడలిగా కాకుండా ఒక కూతుర్లా చూసుకునేవారు, నాకు ఏ కష్టం వచ్చినా ముందుండేవారు, నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసేవారు, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను మామయ్య, నాకు న్యాయం చేయాలని మీరు ఇలా అయిపోయారు అని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అవని మామయ్యకి జ్యూస్ తీసుకురావాలి అని కిచెన్లోకి వెళ్ళి రాజేంద్రకి జ్యూస్ కలుపుతూ ఉంటుంది. అది గమనించిన పల్లవి, ఇప్పుడు అవని మామయ్య కోసమే జ్యూస్ కలుపుతుందన్నమాట, ఇప్పుడు ఆ జ్యూస్లో నేను విషం కలిపి మామయ్యకి ఇస్తే అవని మీదికి ఆ నేరం పోతుంది, మామయ్య పైకి పోతాడు, నేను సేఫ్ అయిపోతాను అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని జ్యూస్ కలిపి ఆరాధ్య చేతికిచ్చి, అమ్మ ఆరాధ్య, ఈ జ్యూస్ తీసుకెళ్ళి మీ తాతయ్యకి అమ్మ అని అనగానే, అలాగే అమ్మ అని ఆరాధ్య జ్యూస్ గ్లాస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి ఇక ఆరాధ్యతో, ఆరాధ్య అని పిలవగానే, ఏంటి పిన్ని అని అంటుంది. బంగారం, నా గదిలో ఫోన్ ఉంది, కాస్త తెచ్చి అమ్మా అని అనగానే, అలాగే పిన్ని అని చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని పల్లవి చేతికిచ్చి ఆరాధ్య గదిలోకి వెళ్ళి పల్లవి సెల్ ఫోన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే తన దగ్గర ఉన్న విషాన్ని జ్యూస్లో కలిపి ఏమీ తెలియనట్టే మళ్ళీ ఆ గ్లాస్ని ఆరాధ్యకి ఇస్తుంది. ఆరాధ్య రాజేంద్ర దగ్గరికి ఆ గ్లాస్ తీసుకెళ్తూ ఉంటే పల్లవి అయితే చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. ఈరోజు ఈ ముసలోడు జ్యూస్ తాగిన అర్ధగంటకి పైకి పోతాడు అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఆరాధ్య అలా గ్లాస్ తీసుకెళ్తూ ఉంటే ఇంతలోనే కోటి పరిగెత్తుకుంటూ ఆరాధ్య అని వస్తాడు. ఒక్కసారిగా ఆరాధ్య చెయ్యికి తగిలేసరికే ఆరాధ్య చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ కింద పడిపోయి ముక్కలైపోతుంది. ఇక అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆరాధ్య, ఏంటి కోటి, తాతయ్య కోసం తీసుకెళ్తున్న జ్యూస్ గ్లాస్ మొత్తం నేలపాలు చేశావు అని అనగానే, సారీ ఆరాధ్య, నిన్ను భయపెట్టించాలని అలా వచ్చాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే, ఈ తింగరోడొచ్చి మధ్యలో ప్లాన్ మొత్తం నాశనం చేశాడు,
అని పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అవని అక్కడికి వచ్చి ఏంటి, ఏం జరిగింది అని అనగానే ఇక ఆరాధ్య చూడమ్మా, నువ్వు తాతయ్య కోసం ఇచ్చిన జ్యూసు కోటి మొత్తం నేలపాలు చేశాడు అని అనగానే ఇక కోటి నేను చూసుకోలేదక్కా అని అంటాడు. పర్వాలేదులే అమ్మా, కోటి చూసుకోలేదని చెప్పాడు కదా, తాతయ్య కోసం నేను మళ్ళీ జ్యూస్ కలిపి తీసుకొస్తానులే, మీరు వెళ్ళి ఆడుకోండి అని అనగానే ఆరాధ్య కోటి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పల్లవి అయితే చాలా అప్సెట్ అయిపోతుంది. నేను కష్టపడి ప్లాన్ చేస్తే ఈ కోటిగాడు మొత్తం పాడు చేశాడు, మామయ్యని చంపడానికి ఇంకో మాస్టర్ ప్లాన్ వేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇలా కొన్ని రోజులు గడవగానే ఒకరోజు ఆరాధ్య పని చేసుకుంటున్న అవని దగ్గరికి వెళ్ళి అమ్మా నీ ఫోన్ ఒకసారి ఇవ్వమ్మా అని అనగానే ఎందుకమ్మా అని అంటూ ఉంటే కాసేపు నీ ఫోన్ చూస్తానమ్మా, బోర్ కొడుతుంది అని అంటుంది. ఆరాధ్య చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్ చూడకూడదమ్మా, నువ్వు కోటి ఆడుకోపోండి అని అనగానే లేదమ్మా, కోటి బయటికెళ్ళాడు, కోటి వచ్చేంత వరకు కాసేపు నీ ఫోన్ చూస్తానమ్మా అని అనగానే ఇక అవని సరే కాసేపే చూసి హోంవర్క్ చేసుకోవాలి అని అంటుంది. అలాగే అమ్మా అని ఆరాధ్య అనగానే అవని తన ఫోన్ని ఆరాధ్యకి ఇస్తుంది. ఇక ఆరాధ్య అవని ఫోన్ మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా అప్పుడే అభి పంపించిన పల్లవి రాజేంద్రని తోసేసిన వీడియో అందులో కనిపిస్తుంది. ఇక ఆ వీడియో చూసి ఆరాధ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అరే ఇది మొన్న పిన్ని చేతికున్న బ్రేస్లెటే కదా, అది నాకు కావాలి అనిపిస్తే పిన్ని నాకు కనిపించనివ్వలేదు, ఈ బ్రేస్లెట్ని అమ్మకి చూపిస్తే ఖచ్చితంగా ఆ అమ్మ నాకు బ్రేస్లెట్ కోడిస్తుంది అని అనుకొని అమ్మ అని పిలుస్తుంది. ఈ కవని ఏంటి ఆరాధ్య అని అనగానే అమ్మ ఆ రోజు పిన్ని దగ్గర ఉన్న జ్యువెలరీ పిన్ని మనకి చూపించలేదు కదా, అలాంటి జ్యువెలరీయే నీ ఫోన్లో ఉందమ్మా అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటమ్మా పల్లవి పిన్ని లాంటి బ్రేస్లెట్ నా ఫోన్లో ఉండడం ఏంటి అని అనగానే అవునమ్మా ఇదిగో చూడు, అచ్చం ఇలాంటి బ్రేస్లెటే పిన్ని దగ్గర ఉంది అని ఆ వీడియోని ఆన్ చేసి అవనికి చూపిస్తుంది. ఇక పల్లవి రాజేంద్రని తోసేసినప్పుడు ఆ చేతికున్న బ్రేస్లెట్ ఆ వీడియోలో కనిపిస్తుంది కదా. ఇక అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఇక్కడ బ్రేస్లెట్ ఎక్కడుంది అని అనగానే ఇదిగో అమ్మా ఆవిడ చేతికుంది కదా, సేమ్ అలాంటి బ్రేస్లెటే పిన్ని దగ్గర కూడా ఉంది అని అనగానే ఇక అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ ఆరాధ్య అమ్మ నాకు అలాంటి బ్రేస్లెటే కావాలమ్మా, కొనివ్వమ్మా అని అనగానే ఈ అవని ఆరాధ్య నేను తర్వాత కొనిస్తానమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో అని ఇక ఆరాధ్యతో చెప్పగానే ఆరాధ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంటే ఈ బ్రేస్లెట్ పల్లవిదన్నమాట. నేను అనుమానపడ్డట్టు మావయ్యని పల్లవే చంపాలనుకుందా, ఎందుకు ఇలా చేసింది, అసలు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవాలి, నిజంగానే ఇలాంటి బ్రేస్లెటే పల్లవి కాడ కూడా ఉందా అని ఈ కవని బయటికి వస్తుంది. పల్లవి రూమ్లో లేకపోవడంతో ఎలాగైనా పల్లవి గురించి తెలుసుకోవాలి అని ఇక అవని అయితే పల్లవి గదిలోకి వెళ్తుంది. ఆ బ్రేస్లెట్ కోసం పల్లవి గది మొత్తం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా ఒక కబోర్డ్లో పల్లవి బ్రేస్లెట్ కనిపిస్తుంది. ఇక అవని ఆ బ్రేస్లెట్ తీసుకొని వీడియోలో ఉన్న బ్రేస్లెట్ తన దగ్గర ఉన్న బ్రేస్లెట్ని కంపేర్ చేసి చూస్తుంది. ఆ రెండు బ్రేస్లెట్లు ఒక్కటే అని తెలుసుకొని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డౌట్ లేదు, వీడియోలో ఈ లేడీకి ఉన్న బ్రేస్లెట్ పల్లవి దగ్గర ఉన్న బ్రేస్లెట్ ఒకేలా ఉన్నాయి, అంటే పల్లవియే మామయ్యని చంపాలని చూసిందన్నమాట అని ఈ కవని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి గదిలోకి వస్తుంది. అవని తన గదిలో ఉండడం చూసి కోపంతో ఏయ్ నీకు నా గదిలో ఏంటి పని అని అంటూ ఉంటే ఇక అవని చేతిలో ఉన్న బ్రేస్లెట్ చూస్తుంది. అది చూసి
పల్లవికి చాలా కోపం వస్తుంది. ఏంటి, నిన్న ఆరాధ్య అడిగితే చూపించలేదని దొంగచాటుగా నా బ్రేస్లెట్ని చూడ్డానికి వచ్చావా, అంటే దొంగతనానికి వచ్చావా అని అనగానే అవనికి చాలా కోపం వస్తుంది. ఇక కోపంతో పల్లవి చెంప పగలగొడుతుంది. అది చూసి పల్లవి షాక్ అయిపోయి, హేయ్, ఎంత ధైర్యం, ఇప్పుడు నన్నెందుకు కొట్టావు, నా గదికి దొంగతనానికి వచ్చి నన్నే కొడతావా అని అనగానే ఇక అవని నిన్ను కొట్టడం కాదు, ఏం చేసినా పాపం లేదు అని అనగానే ఏంటి, నేనేం చేశాను అని పల్లవి అంటుంది. ఏం చేశావా, నువ్వే మామయ్య గారిని చంపాలని చూశావు అని అంటుంది. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, నేను మామయ్య గారిని చంపాలని చూడడం ఏంటి, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఏంటి, నీకు సాక్ష్యం కావాలా, సాక్ష్యం ఇక్కడ కాదు, అందరి ముందు నువ్వేంటో అందరికీ తెలిసేలా చేస్తాను, నడు అని పల్లవి చెయ్యి పట్టుకొని హాల్లోకి లాక్కొస్తుంది. పల్లవి వదులు అని అంటున్నా కూడా అవని కోపంతో హాల్లోకి తీసుకొస్తుంది. అవని పల్లవిని తీసుకురావడం చూసి పార్వతి, అక్షయ్, కమల్, శ్రీకర్, శ్రేయ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పార్వతి, ఏంటవని, ఏం జరిగింది, పల్లవి ఏం చేసింది అని అనగానే ఇక అప్పుడే కమల్, వదిన పల్లవి పైన అంత కోపడుతుందంటే పల్లవేదో పెద్ద తప్పే చేసిందమ్మా, చెప్పమ్మా, చెప్పదినా, పల్లవి ఏం చేసింది చెప్పు అని అంటూ ఉంటే ఇక అక్షయ్ కూడా, కమల్ నువ్వాగరా అని, ఏంటవని పల్లవి ఏం చేసింది అని అనగానే, ఏమండి, పల్లవి ఎన్ని తప్పులు చేసినా నేను ఓర్చుకున్నాను, తను ఎన్ని కుట్రలు చేసినా భరించాను, కానీ తన ఆలోచనలకి తన కుట్రలకి హద్దు లేకుండా పోయింది అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక బామ్మ కూడా, నా మనవరాలు ఏం చేసిందో చెప్పకుండా ఏవేవో మాట్లాడతావేంటే, అది ఏం తప్పు చేసింది అని అనగానే, అమ్మమ్మగారు మామయ్య గారిని చంపాలని చూసింది ఎవరో అని మనందరం అనుకున్నాము, కానీ మామయ్య గారిని చంపాలని చూసింది ఎవరో కాదు, ఇదిగో ఈ పల్లవే అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నాటకం ఆడుతూ, చూసారా అత్తయ్య, చూసావా అమ్మమ్మ, చూసావా బావా, అవని నా మీద ఎన్ని నిందలు వేస్తుందో, మామయ్య నాకు తండ్రి లాంటివాడు, దేవుళ్ళ లాంటి మామయ్యని నేనెందుకు చంపాలని చూస్తాను, ఇదంతా ఈ అవని నా మీద చేస్తున్న కుట్ర, నా మీద కక్ష తీర్చుకోవాలని ఇలా చేస్తుంది అని అంటూ ఉంటే ఇక అప్పుడే పార్వతి, అవని ఏం మాట్లాడుతున్నావు, పల్లెవెందుకు మీ మామయ్యని చంపాలని చూస్తుంది, తనకేం అవసరం అని అనగానే ఇక అప్పుడే బామ్మ కూడా, అవునే, ఏ సాక్ష్యంతో నా మనవరాలు నా కొడుకుని చంపాలనుకుంటుందని చెప్తున్నావు అని అనగానే, సాక్ష్యం ఉంది బామ్మగారు అని అంటుంది. ఇక అప్పుడే కమల్, చెప్పుదినా, సాక్ష్యం ఉందా, ఏంటా సాక్ష్యం అని అనగానే అవని తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది. ఇదిగో అండి, ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఆ రోజు మామయ్య గారిని మేడ మీద నుండి తోసేసినప్పుడు రికార్డ్ అయిన వీడియో. ఈ వీడియోలో మామయ్య గారిని ఎవరో ఒక లేడీ కిందికి తోసేసింది, ఆ లేడీ హ్యాండ్కి బ్రేస్లెట్ ఉంది అని అనగానే ఇక అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే అవని ఆ బ్రేస్లెట్ కోసం నా గదికి వచ్చిందన్నమాట, ఛా అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్షయ్, అయితే ఏంటవని ఆ బ్రేస్లెట్కి పల్లవికి ఏంటి సంబంధం అని అంటాడు. సంబంధం ఉందండి, సేమ్ ఇలాంటి బ్రేస్లెటే పల్లవి దగ్గర కూడా ఉంది అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, మనిషిని పోలిన మనుషులే ఉంటున్నారు, అలాంటప్పుడు బ్రేస్లెట్ లాంటివి చాలా మంది దగ్గర ఉంటాయి, ఇలాంటి బ్రేస్లెట్ మన ఫంక్షన్కి ఇంకెవరైనా వేసుకొని వచ్చారేమో, నన్నే ఎందుకు అవమానిస్తున్నావు అని అనగానే ఇక అప్పుడే కమల్, నోర్మి అని అంటాడు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
చూడండి, పరీక్షించి చూడండి, ఇది పల్లవి చెయ్యి, ఈ బ్రేస్లెట్ ఆ బ్రేస్లెట్ సేమ్ ఉన్నాయి అని అనగానే ఇక కమల్ ఆ వీడియో చూసి కోపంతో రగిలిపోతాడు. ఇక పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటే పల్లవి బావా నేను చెప్పేది విను అని అంటూ ఉంటుంది. ఇక కమల్కి కోపంతో ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడతాడు. ఎంత ధైర్యమే నీకు, మా నాన్ననే చంపాలని చూస్తావా? మా నాన్న నిన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూశాడు కదే, మా నాన్న నీకు ఏం అన్యాయం చేశాడని ఇంతకు తెగించావు అని అంటూ ఉంటే పల్లవి కోపంతో చూస్తూ ఉంటుంది. అప్పుడే బామ్మ కూడా ఒసే నీకు ఇదేం పోయే కాలమే, నా కూతురు అని నిన్ను గారాబం చేశాను, నువ్వు ఏం చేసినా ఎన్ని తప్పులు చేసినా వెనుకేసుకొచ్చాను, అలాంటి ఈ అమ్మమ్మకే కడుపు కోత మిగిల్చాలని చూసావా, నా కొడుకుని చంపాలని చూస్తావా అని పల్లవిని తిడుతూ ఉంటుంది. ఇక పార్వతి కూడా పల్లవిని ఏంటిది, మీ మామయ్య గారు ఏం పాపం చేశారని ఆయన్నిలా చంపాలని చూశావు, దేవుడి దయ వల్ల ఆయన మాకు ప్రాణాలతో దక్కాడు, లేకపోతే ఆయనకేమైనా జరిగితే మేమంతా ఏమైపోవాలనుకున్నావు అని అంటూ ఉంటే ఇక కమల్ అమ్మ ఇంకా ఇలాంటి దాంతో మాటలేంటమ్మా, ఇలాంటిది మన మధ్యనుంటే మనకి చాలా ప్రమాదం, నిన్న నాన్నని చంపాలని చూసింది, రేపు మనలో ఎవరినైనా చంపడానికి వెనకాడదు, ఇది అసలు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని పల్లవిని లాక్కెళ్ళి గెంటేస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.